హాయ్ అండి. మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, బిగ్ బాస్ అభిమానులు ఉంటారు కదా, ఇంకా మరి బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తుంటారు. బిగ్ బాస్ రాలే కదా, ఇంకేమైనా షోలు ఉంటే బాగుండు అని అనుకుంటారు కదా. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఒకటి వచ్చేసి బీబీ జోడీ వస్తుంది. ఆల్రెడీ ఆ బీబీ జోడీ ఇప్పుడు పదవ వారానికి కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఆట అనేది G5లో స్టార్ట్ అయింది. ఆట సుధీర్ యాంకరింగ్ చేస్తున్నాడు కదా, ఆ షో కూడా ఇప్పుడు బాగానే రన్ అవుతుంది. మన లాస్ట్ వీక్లోనే స్టార్ట్ అయింది. అయినా కూడా ఇంకా కూడా మాకు అసలు అంటే ఏమంటారు, బిగ్ బాస్ లాగా ఒక మజా రావాలి, గొడవలు రావాలి, అలాంటిది ఏం చూడట్లేదు కదా అని చెప్పేసి మీరు అనుకుంటారు కదా. అలాంటి షోనే ఇంకోటి రాబోతుంది. ఆ షో ఏంటంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోను అతి త్వరలో అంటే నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవ్వబోతుంది అనేది అప్డేట్ వచ్చేసింది. నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే, ఎంతమంది జోడీలు వస్తున్నారు, ఈ జోడీలలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు, అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్సా కాదా అనే దాని గురించి చూద్దాము. చూసే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇది 80% మ్యాక్సిమంగా నేను చెప్పిన అప్డేట్ ఏంటంటే, ఈ అప్డేట్లో నేనైతే ఎవరెవరి పేర్లు చెప్తున్నానో వాళ్ళే కన్ఫామ్గా రాబోతున్నారు. ఇక నాకు తెలిసి నేను ఇక్కడ మిస్ అయితే చెప్పలేను, కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే నేను చెప్పబోయే పేర్ల కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ భర్తలతో పాటుగా, వాళ్ళ భార్యలతో పాటుగా రాబోతున్నారు ఈ షోకి. ఈ షో వచ్చేసి ఓన్లీ బిగ్ బాస్ నుంచి వెళ్ళి బిగ్ బాస్ కంటెస్టెంట్స్లే ఇందులో పాల్గొనబోతున్నారు. మరి బిగ్ బాస్ కంటెస్టెంట్స్లే కాకుండా ఇంకొక ఇద్దరు కూడా బయట కంటెస్టెంట్స్, ముగ్గురు కూడా బయట కంటెస్టెంట్స్లో కూడా ఇందులో రాబోతున్నారు అన్నట్టు. బయట కొంచెం పాపులారిటీగా ఉన్న కంటెస్టెంట్స్ కూడా రాబోతున్నారు జోడీలు ప్లస్ అంటే రియల్ అంటే పెళ్లి చేసుకోబోయే జోడీలు ప్లస్ పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఇందులోనే పార్టిసిపేట్ చేయబోతారు. ఇందులో వచ్చేసి గేమ్స్ షో అన్నట్టు, మొత్తం గేమ్స్ ఆడిపిస్తారు. భార్యాభర్తల మధ్య గేమ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ గేమ్స్ నామినేషన్స్ అలాంటివి ఏముండవు, గేమ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ గేమ్స్లలో ఓడిపోతుంటే, ఇది ఆల్రెడీ హిందీలో ఉన్నది, ఇలాంటి షో ఒకటి హిందీలో ఉంది. హిందీలో ఉన్న షోలనే మనకు సీజన్లలో పెడుతుంటారు. అంటే ఇందులో ఉన్న షోలే తెలుగులో తీసుకొస్తుంటారు తప్ప మన తెలుగులో స్వతహాగా ఆలోచించి తీసుకొచ్చిన షోలు అయితే చాలా తక్కువ నాకు తెలిసి అయితే. హిందీలో తమిళ్లో అలాంటివి చూసేసి మనోళ్ళు డబ్బింగ్ కొడుతుంటారు. మనోళ్ళకి మాత్రం నచ్చదు. ఎందుకంటే హిందీవాడు తెలుగోడు వాని కోట్లేయాలా వీని కోట్లేయాలా, వాళ్ళు ఇక్కడ ఏరియాలు కాదు, మన తెలుగు వాళ్ళే కాదు అని చెప్పేసి, మన తెలుగు వాళ్ళు కాదని చెప్పేసి వీళ్ళు ఒక బురద జల్లి వాళ్ళకి ఓట్లు వేయకుండా మన తెలుగు ఆడియన్స్ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ పుట్టే షోలన్నీ కూడా మ్యాక్సిమంగా హిందీ నుంచి వెళ్ళి తమిళ నుంచి వెళ్ళి డబ్బింగ్ చేసేసి అంటే ఆ షోని తీసేసుకొని సేమ్ అదే కాన్సెప్ట్లలో వీళ్ళు పెడుతుంటారు, మన తెలుగు షోలలో పెడుతుంటారు. కానీ మరి అది ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించరు. కానీ వాళ్ళైతే మనకి హిందోళ్ళు తెలుగోళ్ళు మనకు వద్దు అని చెప్పి, అంటే హిందోళ్ళు తమిళ్ కన్నడోళ్ళు మనకి వద్దురా, మన బిగ్ బాస్ షో అంటే తెలుగు బిగ్ బాస్ షో అంటే తెలుగు బిగ్ బాస్కే ఆదరణ ఇవ్వాలంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద 50 షో ఉంది. ఆ షోలో వచ్చేసి తేజస్విని మణివాడ అక్కడ ఉన్నటువంటి 50 మంది కంటెస్టెంట్స్లతో సమానంగా మన తెలుగు అమ్మాయి అక్కడికి వెళ్ళింది. చూడండి, మరి ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కదని చెప్పేసి ఆదరించకుండారా, అందరికంటే తోపులాగా ఆడుతుంది, చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ద 50 షో మీరు హిందీలో ఉంది, అది చూడండి. మరి హిందీ వాళ్ళు తీసుకున్నారు కదా, అంటే మన హిందీ వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకోలేదు. ఆ అమ్మాయి పెట్టుకుంది, అక్కడికి వెళ్ళింది. ఆ అమ్మాయి నాకుంది సత్తా, నేను చేయగలను అని వచ్చింది. వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసి సీరియల్ తీస్తున్నారు తెలుగు. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు సీరియల్ ఉన్నాయి. తెలుగు సీరియళ్ళలో తెలుగు వాళ్ళే ఎంతమంది నటిస్తున్నారు, మొత్తం బయట నుంచి వచ్చినటువంటి హీరోయిన్లే. అంటే ఇప్పుడు బెంగళూరు, కర్ణాటక, తమిళ్ ఇలాంటి హీరోయిన్లనే తీసుకొచ్చేసి తెలుగు సీరియల్లో పెడుతున్నారు. ఎందుకు పెట్టట్లేరు మరి తెలుగు వాళ్ళని అంటే, ఎప్పటికి చూసిన ముఖాల్లో అయితే వాళ్ళకు టీఆర్పీ రేటింగ్లు రావు కాబట్టి డబ్బు పెట్టి ఖర్చు పెడుతుంటారు కదా ఆ షో అని. ఇప్పుడు మనం చెప్పడానికి ఈజీనే, ఏముంది, ఇప్పుడు ఒక సినిమా చూసేస్తాం, 2 ముక్కలలో రివ్యూ ఇచ్చేస్తాం. కానీ ఆ సినిమా తీయడానికి ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి. ఆ సినిమా తీయడానికి ఒక 1.5 year 2 years 3 years కష్టపడే సినిమాలు కూడా ఉంటాయి. కష్టపడి ఒక 3 గంటలు అంటే ఒక 2-3 సంవత్సరాలు కష్టపడితే ఒక 3 గంటల సినిమాను తీసి జనాలకు అందించగలుగుతారు. అంటే పబ్లిక్ అందించడానికి ట్రై చేస్తారు. అందులో ఎంత కష్టం ఉంటుంది, ఆ 3 సంవత్సరాల కష్టం ఉంటుంది. వాళ్ళ 3 సంవత్సరాల కష్టాన్ని మనం ఒక 30 నిమిషాల్లో రివ్యూలలో ఇచ్చేసి వాళ్ళని చెత్త చేసేసి ఆడ పడేస్తుంటాం. అంటే ఎవరు తీయమన్నారు, వీళ్ళ షోలో ఇంత కష్టపడి పెట్టుకోమని కాదు, వాళ్ళు తీస్తున్నారు. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు. కానీ వాళ్ళ దాన్ని కూడా మనం హేళన చేసినట్టుగా ఈ సినిమా బాగాలేదని ఒక 2 ముక్కలు చెప్పేసి ఆ సినిమాకి వెళ్ళకుండా చేసేస్తుంటాం. అది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనేది కూడా హిందీ తమిళ్ అలాంటి వాళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి, అంటే డబ్బింగ్ అలాంటి ఆ షోని చూసేసి కాపీ కొట్టి మన తెలుగు వాళ్ళను
ఇందులో ఎంకరేజ్ చేసేసి పెట్టినటువంటి షో. ఇది ఆల్రెడీ హైదరాబాద్లో షూటింగ్ అనేది జరిగింది. హైదరాబాద్లో ఎక్కడంటే ఒక రెస్టారెంట్లో ఈ షూటింగ్ అనేది కంప్లీట్ అయింది. ప్రోమో షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రోమో కమింగ్ సూన్ ఆల్రెడీ వస్తుంది, ఈ మధ్యనే వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి, ఈ షో నెక్స్ట్ మంత్లో రిలీజ్ కాబోతుంది కాబట్టి మనకి ఈ షో నుండి మనం అప్డేట్ అనేది వచ్చింది. అందుకే నేను ఈ వీడియో చేయాలని చేస్తున్నాను. దీంట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్లు ఎక్కువ జోడీలు ఉన్నాయి. దాని తర్వాత అదర్ అంటే బిగ్ బాస్కు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా జోడీలుగా వస్తున్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరు ఇంతకు సోదంతా చెప్తున్నావు, ఎవరు ఆ జోడీలని మీరు అనుకోవచ్చు. ఆ జోడీల పేర్లు చెప్తే వినండి. ఫస్ట్ వచ్చేసి BB6 నుంచి వచ్చేసి BB6లో వసంతి తెలుసు కదా. BB6లో వసంతి ఉంది, వాళ్ళ హస్బెండ్తో సహా ఆ అమ్మాయి వస్తుంది. మొన్న మధ్య 2 years బ్యాకే మ్యారేజ్ అయింది అన్నట్టు ఆ అమ్మాయికి, వసంతి ఆ అమ్మాయి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి BB9 నుంచి వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ గారు వాళ్ళ వైఫ్తో వస్తున్నాడు. BB9 నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ గారు వాళ్ళ వైఫ్తో వస్తున్నాడు. తర్వాత BB5 నుంచి నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ తోటి రావడం జరుగుతుందంట. నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ తోటి BB5 నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి BB7లో వచ్చేసి ప్రియాంక జైన్ శివు వాళ్ళిద్దరు రావడం జరుగుతుంది. వాళ్ళిద్దరు అంటే రియల్ కప్పులో తెలియదు కానీ వాళ్ళైతే అక్కడికి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి BB8 నుంచి సోనియా ఆకుల తెలుసుగా, సోనియా ఆకులను తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇద్దరు రావడం జరుగుతుంది షోకి. నెక్స్ట్ జబర్దస్త్ నుంచి వచ్చేసి నూకరాజు వాళ్ళ వైఫ్ ఇద్దరు, జబర్దస్త్ అంటే అదర్ కంటెస్టెంట్స్ అంటే బిగ్ బాస్ సంబంధం లేదు, నూకరాజు వాళ్ళ వైఫ్ ఇద్దరు రావడం జరుగుతుంది. తర్వాత BB7లో నుంచే శుభశ్రీ తెలుసు కదా, శుభశ్రీను తర్వాత వాళ్ళ హస్బెండ్ మొన్ననే రీసెంట్గా మ్యారేజ్ అయింది 1 year బ్యాక్, వాళ్ళు కూడా ఈ షోకి రావడం జరుగుతుంది. మొత్తం 9 జోడీలు. ఇంకా దువాడ మాధురి గారు, శ్రీనివాసరావు గారు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జోడీ ఎవరంటే శోభా శెట్టి వాళ్ళ హస్బెండ్తో సహా, అంటే మ్యారేజ్ కాలేదు, వాళ్ళ హస్బెండ్తో సహా వస్తుందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజమా కాదో తెలియదు. అంటే ఈ 2 జోడీలే కొంచెం సందిగ్ధంలో ఉంది. ఎవరు దువాడ మాధురి గారు, శోభా శెట్టి జోడీ కొంచెం సందిగ్ధంలో ఉంది. ఇది వచ్చేసి మొత్తం 6 వారాలు ఉంటుంది ఈ షో. అంటే డైలీ 1 hour షో అన్నట్టు, డైలీ వస్తుంది 1 hour వస్తుంది అన్నట్టు, 1 hour ఎపిసోడ్ డైలీ వచ్చే ఎపిసోడ్. ఇది 1 hour మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. 6 వారాల షో ఇది. 6 వారాలు చేస్తారన్నట్టు. 6 వారాలలో ఎలిమినేషన్స్, ఈ గొడవలు, ఈ కొట్లాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. 6 వారాలలో గేమ్స్ ఆడిపియడం, ఫన్ ఆడిపియడం. బిగ్ బాస్ షోలో ఎలా అయితే చూస్తామో సేమ్ కాన్సెప్టే ఇది కూడా. కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి గేమ్లు ఆడాల్సి ఉంటుంది. ఆ గేమ్లలో ఎవరు విన్ అవుతారో, ఎక్కువ గేమ్లు ఎవరు విన్ అయితే వాళ్ళకు ఆ కప్ అనేది మ్యాడ్ పర్ ఈచ్ అదర్ కప్ అనేది గెలుచుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం ఇది 6 వారాల షో అన్నట్టు. ఈ 6 వారాలలో డైలీ 1 hour షో. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం 9 జోడీలు రావడం జరుగుతుంది. అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్సే. ఒక్కరే జబర్దస్త్ నుంచి నూకరాజు వాళ్ళ వైఫ్తో రావడం జరుగుతుంది అన్నట్టు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ దీంట్లో కాన్సెప్ట్ ఏం లేదు చెప్పడానికి. గేమ్స్ ఆడిపిస్తారు, ఫన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇందులో ఎవరు ఎక్కువగా అంటే మర్చిపోయిన హోస్ట్ వచ్చేసి దీనికి హోస్టింగ్ కూడా ఉంటారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నాగార్జున గారు హోస్టింగ్, ఇందులో కూడా హోస్టింగ్ ఉంటారు కదా. ఇందులో హోస్టింగ్ వచ్చేసి శ్రీముఖ్ గారు హోస్టింగ్ చేస్తున్నారు. తర్వాత ఇది వచ్చేసి మా టీవీలో రాదు, ఓన్లీ హాట్స్టార్లోనే ఈ షో వస్తుంది. మా టీవీలో లేదు, హాట్స్టార్లో మాత్రమే ఈ షో రావడం జరుగుతుంది. డైలీ 1 hour ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను హిందీలో ఒక ఎపిసోడ్ చూశాను కాబట్టి చెప్తున్నా. హిందీలో అయితే బాగానే ఉంది. అలాంటి షోనే మన తెలుగులో రాబోతుంది. మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు, నటరాజ్ మాస్టర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. షో ఇరగదీయడమే, గొడవలు అలాంటివి అయితే జరుగుతాయని ఊహించుకోవచ్చు. నటరాజ్ మాస్టర్ అంటే ఇక మనకు యుద్ధమే తెలుసు కదా. మాస్క్ మ్యాన్ హరీష్ గారు అన్న కూడా అంతే. ఈ షో కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.